ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల పూర్తిగా ఆంధ్రప్రదేశ్కు షిఫ్ట్ అవుతున్నారు. అవును, ఆంధ్రప్రదేశ్ రాజకీయాల మీద అండ్ వైసీపీ పార్టీ కూటమి ప్రభుత్వం చేసే ఏవైతే ఉన్నాయో ఆ కార్యకలాపాల మీద పూర్తిగా దృష్టి పెట్టి కూటమి ప్రభుత్వాన్ని డైరెక్ట్గా ప్రశ్నించాలని ఆవిడ అక్కడికి పూర్తిగా షిఫ్ట్ అయిపోతున్నారు. విజయవాడలోని పోరంకి సమీపంలో ఒక గేటెడ్ కమ్యూనిటీలో 8 కోట్లు పెట్టి ఒక విల్లాను పర్చేస్ చేశారు షర్మిల. తన క్యాడర్ తనతో వచ్చి మాట్లాడడానికి కానీ లేకపోతే తన మొత్తం కుటుంబం అక్కడికి వెళ్ళి నివసించడానికి వీలుగా ఉండేలాగా ఒక డ్యూప్లెక్స్ విల్లానైతే పర్చేస్ చేశారంట. అది విలువ 8 కోట్లు. ఇప్పుడు ఏదైతే ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం ఉంది అండ్ వైసీపీ పార్టీ ఉంది, ఈ 2 పార్టీలకి ధీటుగా కాంగ్రెస్ని అభివృద్ధి చేయాలని ఆవిడ అనుకుంటున్నారు. మొన్నటి వరకు తన మీద ఒక అభియోగం ఏముందంటే, కాంగ్రెస్ ఆంధ్రప్రదేశ్లో హెడ్ లాగా వైఎస్ షర్మిలను పెడితే ఆమె వచ్చి హైదరాబాద్లో ఉంటున్నారు, లేకపోతే ఇలా క్యాడర్కి దూరంగా ఉంటే ఎలా కాంగ్రెస్ని ఆంధ్రప్రదేశ్లో బలపరుస్తారు అనే వాదన అయితే ఉండింది. ఈ వాదనలన్నిటికీ చెక్ పెట్టేలాగా వైఎస్ షర్మిల పూర్తిగా ఆంధ్రాకు షిఫ్ట్ అయిపోతున్నారు. చూడాలి మరి కాంగ్రెస్ ఎంత స్ట్రాంగ్గా అవ్వనుంది అండ్ వైసీపీ పార్టీని వైఎస్ జగన్ని ఎలా టార్గెట్ చేయనున్నారు అండ్ కూటమి ప్రభుత్వాన్ని ఇకపై షర్మిల ఎలా ప్రశ్నించనున్నారు అనేది వేచి చూడాలి.